అంటే అంటే ప్రతిపక్షాల మీద ఏడవడం కన్నా కూడా కేసీఆర్ ఇవాళ రోజున తెలంగాణలో చేయాల్సింది ఏంటంటే ఏవైతే హామీలు ఆయన ఇచ్చిండో ముఖ్యంగా ఇది ఎందుకు నేను ఇక్కడ చెప్పాల్సి వస్తుంది అంటే మనం ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్న క్షణంలో కూడా పోడు రైతులు ముఖ్యంగా మహిళా రైతులు కర్రలు పట్టుకొని వాళ్ళ మీదకి వచ్చినటువంటి పోలీస్ అఫీషియల్స్ని ఫారెస్ట్ అఫీషియల్స్ని ఇంత ఎడతెరిపి లేని వర్షన్లో కూడా ఆపుతున్నటువంటి దాఖలాలు మనం ఇప్పుడు ఈ క్షణంలో కూడా మనకి సోషల్ మీడియాలో ఆ వీడియోస్ వస్తూ ఉన్నాయి. ఇదే కేసీఆర్ గారు ఒకానొక రోజున నేను కుర్చీ వేసుకొని కూర్చొని ఏమన్నాడు, నేను కుర్చీ వేసుకొని కూర్చొని పోడు రైతులకు సంబంధించినటువంటి సమస్యను నేను సాల్వ్ చేస్తా అన్నాడు. మరి ఆయన కుర్చీ గిట్ట దొరకలేదు కావచ్చు. ఒకవేళ సార్ మీకు కుర్చీ దొరకకపోతే మాత్రం మా ఎన్టీఆర్ భవన్లోకి వెళ్ళి మీకు ఒక కుర్చీ పంపిస్తాం, తీసుకుపోండి, తీసుకుపోయి ఆ కుర్చీ అక్కడ వేసుకొని ఆ సమస్యని సాల్వ్ చేయండి. వాళ్ళ రోజున ఆడబిడ్డలు ముఖ్యంగా అక్కడ నానా యాతన పడతా ఉన్నారు. పోలీసులు ఫారెస్ట్ అఫీషియల్స్ వాళ్ళని పట్టి గుంజి లాగి అంటే ఎంత అవమానకరంగా వాళ్ళ బట్టలు ఊడిపోతున్నా సరే వాళ్ళని అట్లా గుంజుకపోతున్నటువంటి దాఖలాలు ఆ వీడియోస్ అన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. నోరు మెదపడు కేసీఆర్ అంటే రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా సరే కేసీఆర్ నోరు మెదపడు. ఎక్కడైతే ఆయన ఎగ్జిస్టెన్స్కి సమస్య వస్తుందో, ఆయన ఉనికికి సమస్య వస్తుందో ఆ రోజున బయటకు వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టినా అని చెప్పి మాట్లాడతాడు. 2.5 గంటల పాటు ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో 15-16 నిమిషాలు మాత్రమే వర్షాల గురించి, వరదల గురించి, వాళ్ళ సహాయక చర్యల గురించి ఏమైనా మాట్లాడిండేమో. నాకైతే సహాయక చర్యల గురించి మాట్లాడినట్టు వినవాళ్లే. ఈయన మాట్లాడి మిగతా అంతా కూడా పక్కనుండి దిట్టనికే పెట్టుకున్నాడు కేసీఆర్. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలు ఇవాళ రోజున అక్కడ వరదలు వస్తూ ఉన్నాయి. ఏ రోడ్డు చూసినా సరే గుంతలు గతుకులు. ఇక్కడికి వెళ్ళి ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోవాలంటే మనకి ఎన్ని గంటలు పడుతుంది అనేటువంటిది నాకన్నా కూడా ఎక్కువ మీడియా మిత్రులు కరెక్ట్గా చెప్పగలుగుతారు కావచ్చు. మీరు న్యూస్ కవరేజ్కి పోతున్నప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది మీరు ప్రత్యక్ష సాక్షులు దానికి. ఇన్ని జరుగుతున్నా సరే చాలా సూపర్గా ఏసీ రూమ్లలో కూర్చొని వీళ్ళ మంత్రులు ఏదో మేము సమీక్షలు చేస్తున్నామని చెప్తారు. గ్రౌండ్లోకి రండి. మీరు ఇవాళ రోజున అధికారంలో ఉన్నారు. ఇప్పటికి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వర్షాలు పడ్డాయి, ఎన్నిసార్లు మీరు ఎక్కడ ఏ రకంగా ప్రజలను ఆదుకున్నారు అనేటువంటిది ప్రజలు ఇవాళ రోజున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సమాధానం చెప్పగలిగితే చెప్పాలి కదా. లేదనుకో మాకు చేత కాదు మమ్మల్ని వదిలేయండి అని చెప్పి ప్రజలకి ఒక క్షమాపణ చెప్పండి. మీరు ఇవాళ రోజున ఏదో ఒకటి చేయాలి. అరే రాష్ట్రంలో బడులు తెరిస్తే కనీసం అక్కడ ఆ పిల్లలకి బుక్స్ కూడా లేవు. ఇది వాస్తవ పరిస్థితి. ఇవాటి వరకు ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాము. నేను ఇందాకనే చూసిన అది రామగుండం దగ్గర ఒక గర్భిణీ స్త్రీని వాగు దాటించడానికి అక్కడ ఒక మన పోలీసులు అక్కడ సాయం చేసిన అనేటువంటిది ఒక వీడియో వచ్చింది. అయ్యా ఇవాటి వరకు కూడా మీరు అధికారంలోకి వచ్చినాక కూడా, ఎందుకంటే మేము అధికారంలో లేనప్పుడు అన్ని అతలాకుతలం అయిపోయినాయి, మేము వచ్చేస్తే అన్ని వండర్స్ క్రియేట్ చేస్తామని చెప్పింది కదా కేసీఆర్ గారు. అయ్యా మీరు అధికారంలోకి వచ్చినాక కూడా హయ్యెస్ట్ రేట్ ఆఫ్ మెటర్నల్ డెత్స్, గర్భిణీ స్త్రీలు మళ్ళీ బాలింతలు ఎవరైతే చనిపోతూ ఉన్నారో వాళ్ళ సంఖ్య అనేటువంటిది ఆదిలాబాద్ జిల్లాలో అట్లనే ఉన్నది సార్, తగ్గలే. ఇవాల్టి వరకు కూడా గర్భిణీలు నానా యాతన పడతా ఉన్నారు, ప్రసవ వేదన పడతా ఉన్నారు. ఏం చేసిండ్రు మీరు? సమాధానం చెప్పరు. ఒక్కటి ఏం చేసిండంటే ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు అయితే విపరీతంగా చేసిండు. దాని నుంచి ఏం రిజల్ట్ వచ్చింది అంటే ఎవరికి ఇవాళ రోజున ఆన్సర్ లేదు. మేము కేసీఆర్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు దేశ్కి నేత కదా, ఇవాళ రోజున రాష్ట్రాన్ని నిలబెట్టేసిండ్రు, అయిపోయా. రాష్ట్రంలో చాలా అభివృద్ధి జరిగిపోయింది. ఎక్కడికక్కడ అసలు మీరు అన్నటువంటి ఆ హుస్సేన్ సాగర్ నీళ్లు కూడా కొబ్బరి నీళ్ళలాగా అయిపోయాయి. ఆకాశ హర్మ్యాలు వచ్చేసినాయి. రాష్ట్రంలో అసలు విద్యార్థులు కేజీ టు పీజీ మీరు ఇచ్చినటువంటి ఉచిత విద్యతోటి నిజంగా కూడా గొప్ప గొప్ప లారెల్స్ పొందుతూ ఉన్నారు. మహిళలకైతే మీరు ఇచ్చినటువంటి మహిళా యూనివర్సిటీ తోటి అసలు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలే సార్, మేము ఇవ్వలే ఈ హామీలన్నీ.
ఏవైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మీరు పెట్టినరో 8 సంవత్సరాల్లో పెడతా అన్నారు కదా, పెట్టింది కదా, ఆ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇవాళ రోజున ఫంక్షన్లకి వచ్చేసి అసలు ప్రజలకి ఎంత సేవ చేస్తూ ఉన్నాయంటే ఇవన్నీ చూసి ప్రజలు ఇవాళ రోజున ఆహా ఓహో అంటున్నారు. సార్ సిగ్గుండాలి సార్ కేసీఆర్ గారు, సారీ టు యూజ్ దిస్ టర్మ్. ఇప్పటికైనా సరే మారండి. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి పరిచిందని చెప్పి నేను ఏదో దేశకి నేత అని చెప్పుకొని తిరుగుతున్నారు. ఇప్పటికీ అంటున్నాం మేము, రాష్ట్రానికి మీరు ఇచ్చినటువంటి హామీలను ముందర పూర్తి చేయండి. ఇవాళ ముఖ్యంగా మీరు యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి పని అన్నదాతలను ఆదుకోవడము, పంట నష్టం మీద సర్వే చేయించండి. అది బేసిక్. తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇవాళ ఇమ్మీడియట్గా మీరు చేయాల్సినటువంటి పని ఏందయ్యా అనంటే 3 సంవత్సరాలుగా లేనటువంటి పంట నష్ట సర్వేలు ఏవైతే ఉన్నాయో అవి ఇమ్మీడియట్గా చేయించండి. అట్లనే ఎక్కడెక్కడైతే మీరు గమనిస్తే డిస్ట్రిక్ట్ లెవెల్లోకి మనం వెళ్తే ఎక్కడికక్కడ రోడ్లు కొట్టుకుపోయినటువంటి దాఖలాలు చూసినాము. ఇంకోటి గుంతలు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం. వాటన్నిటికీ సరే ఈయన ఎన్నో చెప్పుకుంటాడు కానీ ఏది చేయడం అనేటువంటిది మనందరికీ తెలుసు. బట్ స్టిల్ వీఆర్ రిక్వెస్టింగ్, ఎందుకంటే మీరు ఇవాళ రోజున రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వెంటనే ఈ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే చేయించండి. సో దట్ ఆ గ్రామాలకు కావచ్చు, ఆ ప్లేసెస్కి కావచ్చు ఒక ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఎట్ ద సేమ్ టైం ఎకరానికి ఎక్కడెక్కడైతే అంటే ఇదివరకు ఇది ఉండింది, మరి కేసీఆర్ రైతు బంధు తెచ్చిన తర్వాత మీకు ఏ విధమైనటువంటి బెనిఫిట్స్, రైతు బంధు తప్పించి మిగతా ఏ బెనిఫిట్స్ లేవు. కాబట్టి మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఎన్ని ఎకరాలైతే ఇవాళ రోజున రైతులు నష్టపోయినరో ఎకరానికి 15,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ రోజున మనకు అన్నం పెట్టే అన్నదాతలు వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే రాష్ట్రం ఎక్కడికి పోతుంది అనేటువంటిది ఒకసారి కేసీఆర్ గారు ఆలోచన చేయాలి. అట్లనే కూర్చొని ప్రగతి భవన్లా లేకపోతే ఇంకెక్కడనో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు సార్. అంటే మరి ఆయన గురువుని ఎట్లా మర్చిపోయినో నాకు ఇవాటి వరకు అర్థమవుతలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ఆపదలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు, అంటే ఏ విధమైనటువంటి న్యాచురల్ కెలామిటీస్ జరిగినప్పుడు స్పాట్లో అక్కడ ఉండి సహాయక చర్యల్ని ఓవర్లుక్ చేయడం కావచ్చు, ఎక్కడ ఏ విధమైనటువంటి నష్టం కలిగింది దాన్ని ఎలా మనం హౌ టు పే బ్యాక్ టు ది పీపుల్ అనేటువంటి విషయంలో కావచ్చు, ఆయన ఎప్పుడు కూడా చాలా ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రిగా బిహేవ్ చేసేవారు మా నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ స్కూల్ నుంచి పోయిన వాళ్ళే కదా సార్ మీరు స్టూడెంట్గా, ఈ స్కూల్కి వెళ్ళిపోయి ఇంకో స్కూల్ పెట్టుకున్నా అని చెప్పి ఎగురుతున్నారు కదా వాళ్ళ రోజున. మరి ఈ స్కూల్లో నేర్చుకున్నటువంటి పాఠాలన్నీ ఎట్లా మర్చిపోయినారు? విపత్తుల కాలంలో ప్రజలకి అండగా నిలబడాలి మనం అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక లెసన్ ఎట్లా మర్చిపోయినారు కేసీఆర్ మీరు ఇవాళ రోజున? ఇంకా ఈ మాటలకి పోను. తెలంగాణలో మనకు ఒక సామెత ఉన్నది, దాంతో ఫినిష్ చేస్తాను నేను. ఇంట్లో చీపురు పెట్టి ఊడ్చలేనమ్మా ఏమంటుందట అంటే, నా ఇల్లు ఎంత క్లీన్ అయిపోయా నేను బయటికి పోయి రోడ్డు ఊడుస్తా అన్నదట. ఏం కేసీఆర్ గారు ఇవాళ రోజున మీరు అదే చేయదలుచుకుంటున్నారా? ఫస్ట్ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో చూడండి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళండి, ప్రజలకి అండగా నిలబడండి, భద్రత ఇవ్వండి, మహిళలకి ఉద్యోగాలు ఇవ్వండి, యువతకి విద్యార్థులకి చదువుకునేటువంటి ఒక మంచి ఫెసిలిటీస్ ఇవ్వండి. అంత గొప్పగా మీరు చెప్పినటువంటి మోడల్ స్కూళ్ళు బాయ్, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో చూస్తూ ఉన్నాం. సో ఇవన్నిటినీ కూడా కోట్ చేస్తూ ఫైనల్గా మేము కేసీఆర్ గారిని అడిగేది ఒకటే, మొద్దు నిద్ర వీడండి. వాళ్ళ రోజున పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవ్వరు చూస్తలేడు అనుకుంటుందట. గా కథలు వద్దు కేసీఆర్ గారు, బయటికి రండి, ప్రజల మధ్యన ఉండండి. ఇప్పటికైనా సరే ఇంకొక 2 సంవత్సరాలు మీరు ముందస్తుకు వెళ్ళకపోతే ఉన్నాయి కదా, ఇంకో 2 సంవత్సరాలు సంవత్సరం ఉన్నారు, ఇప్పటికైనా ప్రజల మధ్యన తిరగండి, ప్రజలతోటి వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయండి.
మా ఫైనల్ డిమాండ్ ఇవాల్టి ప్రెస్ మీట్ రూపకంగా మేము కేసీఆర్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. ఇమ్మీడియట్గా పంట నష్టాల మీద సర్వే ఏదైతే మీరు ఆపేషన్లో గత 2 సంవత్సరాలుగా దాన్ని ఇమ్మీడియట్గా పునరుద్ధరించి పంట నష్ట సర్వే చేయించండి. ఎక్కడెక్కడైతే రైతులు నష్టపోయినరో వాళ్ళకి వెంటనే పరిహారం చెల్లించండి. అట్లనే ఎక్కడెక్కడైతే దెబ్బతిన్నటువంటి రోడ్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇమ్మీడియట్గా రిపేర్ చేయించి ప్రజలకి అట్లీస్ట్ ఒక లివబుల్ సిచ్యువేషన్ తెలంగాణలో క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.